కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. రోసి, నీ బుగ్గలింత బాగా సుతారంగా మెత్తగా నున్నగా ఉన్నాయి. ఏం వాడతావు? రేజర్ వాడతాను. రేజరా? రేజర్ అంటే నువ్వు అనుకున్న రేజర్ కాదు. రేజర్ బ్రాండ్ సున్నిపిండి, రేజర్ బ్రాండ్ పసుపు పొడి వాడతాను. నా బుగ్గలు కూడా ఇలా రావాలంటే ఏం చెయ్యాలి? నువ్వు కూడా రేజరే వాడు. అదే రేజర్ బ్రాండ్ సున్నిపిండి, రేజర్ బ్రాండ్ పసుపు పొడి రాసుకో. నేను మగాడినయ్యుండి అవి రాసుకుంటే ఏం బాగుంటుంది రోసి? నువ్వు మగాడివి కాదు, ముసలోడివి. రోసి, నీకు వెంటనే కొన్ని నిజాలు చెప్పాలని ఉంది, కానీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. అర్థం చేసుకో. నిజాలా? ఏం నిజాలు? నమ్మలేని నిజాలు. క్రైమ్ స్టోరీయా? లవ్ స్టోరీ. నీకు కూడా లవ్ స్టోరీ వచ్చిందా? అలా అనకు రోసి. లవ్ ఎప్పుడైనా ఎవరి మీదనైనా పుట్టుకొస్తుంది. పుట్టుకు మనే వయసులో పుట్టుకు రావడం ఏంటి? అయ్యో రోసి, నేను కొన్ని విషయాలు చెప్పలేను. అమ్మో, ఇప్పుడేనా? పోయేంత వరకు చెప్పకూడదు. ఏంటి అలా కొనుక్కుంటున్నా? కొనగడం కాదు రోసి, నీతో ఒక విషయం చెప్పాలి, కాని చెప్పలేకపోతున్నాను. అయితే మాని. ఎవడడిగాడు? అలా అనకు రోసి. నా పరిస్థితి ఏంటో నాకే అర్థం అవ్వట్లేదు. ఏంటి నీ బాధ? నేను మారువేషంలో ఉన్న మజ్ను లాంటి వాణ్ణి. అయితే లవ్ ఫెయిల్యూర్ అన్నమాట. అలా అనకు రోసి. లైలాకి నా లవ్ చెప్పడానికి వెయిటింగు. వన్ సెకండ్. అమ్మ కాల్ చేస్తుంది, నేను తర్వాత కాల్ బ్యాక్ చేస్తాను. ఓకే. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ నాన్న. ఫంక్షన్కి రెడీ అయిపోయారా? నేను రెడీ అయిపోయాను, తను రావాలి. ఓ, మధు కోసం వెయిట్ చేస్తున్నావా? అవునమ్మా. సరే నాన్న, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. నేను అక్కడ ఉండాల్సింది, చాలా మిస్ అవుతున్నా. లైఫ్లో ఫస్ట్ టైం నీతో పాటు ఓ సెలబ్రేషన్లో నేను లేను. మీ అనార్కలి సంగతి తర్వాత. అవతల మా అనార్కలి మేడం వస్తుంది. దడదడమని హృదయం శబ్దం, నువ్వు ఇటుగా వస్తావని అర్థం. బడబడమని వెన్నెల వర్షం, నువ్వు ఇక్కడే ఉన్నావని అర్థం. నువ్వు విసిరిన విజిల్ పిలుపొక గజల్ కవితగా మారే, చెవినది పడి కవినయ్యానే. తెలియదు కదా పిరమిడులను పడగొట్టే దారే, నీ ఊహల పిరమిడు నేనే. దడదడమని హృదయం శబ్దం, నువ్వు ఇటుగా వస్తావని అర్థం. బడబడమని వెన్నెల వర్షం, నువ్వు ఇక్కడే ఉన్నావని అర్థం. ఓ పర్లేదు, ఇప్పుడు రోబోల రియాక్షన్స్ ఇచ్చేవాడు ఇప్పుడు ప్రేమగా రియాక్షన్స్ ఇస్తున్నాడు. అమ్మో, ఈ పిల్లేమో దేవతలాగా తయారై వస్తుంది, వీడేమో దేవతను ఆరాధించే భక్తుల్లా చూస్తున్నాడు. ఏదో ఒకటి చేసి చెడగొట్టాలి. ఏం చేయాలి? నలుపని తెలిసి కనులకు రాసి, కాటుకనే ముత్తెగ పొగిడేస్తావే. క్షణమొక రంగే నీకై పొంగే, నా హృదయాన్నే మరి కసిరేస్తావే. ఇటు వెళ్ళిన నువ్వే
పక్క చూస్తూ ఉంటే జాలి చూపవే దడదడమని హృదయం శబ్దం నువ్వు ఇటుగా వస్తావని అర్థం బడబడమని వెన్నెల వర్షం నువ్వు ఇక్కడే ఉన్నావని అర్థం. హలో హలో నాన్న. ఈ డ్రెస్లో అద్భుతంగా ఉన్నావు, చాలా అందంగా ఉన్నావు. హలో నాన్న. అమ్మా సారీ. అక్కడ ఇంకెవరితోనో మాట్లాడుతున్నట్టున్నావు. నేను తర్వాత చేయనా? అదేం లేదమ్మా, మధు రెడీ అయి వచ్చింది. ఆ డ్రెస్లో చాలా అందంగా ఉంది. ఆ విషయమే మధుకు చెప్తున్నా. అత్తయ్య గారా, ఒకసారి ఫోన్ ఇవ్వండి. అత్తయ్య, ఇప్పుడేం జరిగిందో తెలుసా? ఇంతకాలం మీ అబ్బాయి నన్ను చూడకుండా మొహం తిప్పుకొని వెళ్ళిపోయేవారు కదా. ఇప్పుడు మాత్రం మొహం తిప్పుకోకుండా కళ్ళు ఆర్పకుండా నన్నే చూస్తూ ఉండిపోయారు. నువ్వు చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. ఓకే అత్తయ్య, ఫంక్షన్కి టైం అవుతుంది. మేము ఫంక్షన్కి వెళ్ళొచ్చాక కాల్ చేస్తాను. ఓకేమ్మా. బయలుదేరదామా? అక్క, ఎక్కడ తగలడ్డావురా? ఏం చేస్తున్నావు? నువ్వు ఫోన్లో విన్న దుర్మార్గాలన్నీ ఇక్కడ కళ్ళారా చూస్తున్నాను. అక్కడ అంత జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావురా? ఏం చేయాలో తెలియకే ఆలోచిస్తున్నానక్క. ఏం చెయ్యాలో తెలియకపోవడమేంట్రా చచ్చు సన్నాసి. అక్కడికి నిన్నెందుకు పంపించాను? వాళ్ళ మధ్య ఉన్న గ్యాప్ని, ఈగోని, గొడవల్ని పెంచి వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ క్రియేట్ చేయడానికి పంపిస్తే అవన్నీ పక్కన పెట్టి నేను ఫోన్లో ఉండగానే నేనున్నాననే విషయం కూడా మర్చిపోయి వాడు ఆ పిల్లని చూడ్డం, పొగడ్డం, అదే విషయాన్ని ఆ పిల్లకు కూడా నాతో చెప్పి మురిసిపోవడం లాంటివన్నీ వినేంత దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చావు నన్ను. ఇంత జరుగుతుంటే నువ్వక్కడ తాగేసి తందనాలాడి పడిచొచ్చావురా నువ్వు. నేను చెప్పినట్టు చేయకుండా ఇంటికొచ్చావంటే తోడబుట్టిన వాడవని కూడా చూడకుండా నరికి పోగులు పెడతాను, గుర్తుపెట్టుకో. అక్కో, అంత పని మాత్రం చేయకు. నేనిక్కడేదో ఒకటి చేస్తాను. వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఒకరి మొహం ఒకరు చూసుకోలేనంతగా, ఒకరితో ఒకరు మాట్లాడుకోలేనంతగా ఏదో ఒకటి చేస్తాను. ఏ ఓల్డ్ మ్యాన్, ఎంతసేపు? ఇదిగో వచ్చేస్తున్నాను. అక్క, నేను మళ్ళీ చేస్తాను. హాయ్ ఇందు గారు. ఫంక్షన్ అయిపోయిందా? జస్ట్ అమ్మా, మీడియాతో మాట్లాడుతున్నాను. అవునా? అంతా బాగానే జరిగింది కదా? అమ్మా, బ్రేక్ఫాస్ట్ చేశారా లేదా? చేశామమ్మా. ఇంకేంటి నాన్న? ఏం లేదమ్మా, మీడియాతో ఉన్నాను. తర్వాత చేయనమ్మా. అలాగే నాన్న. నాన్న, ప్రెస్ మీట్ అయిపోగానే బయలుదేరి వచ్చేసేయండి. నిన్నెప్పుడెప్పుడు చూడాలా అని చాలా ఆతృతగా ఉంది. నిన్ను, నీ చేతిలో ఉన్న అవార్డుని చూడ్డానికి గుమ్మంలోనే ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే. ఇమ్మీడియట్గా ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్కి వచ్చేయండి నాన్న. అవార్డుతో నిన్నెప్పుడెప్పుడు చూద్దామా అనుంది. ఓకే, బాయ్. సారీ, ఎక్కడున్నావు?
చూసావా రమణి, నిన్నటి వరకు నా కూతురు మధ్యతరగతి అమ్మాయి, ఇప్పుడు కోటీశ్వరుడికి కోడలుగా ఎంత దర్జాగా ఉంది చూడు. అవునండి, మధు ఆ బట్టల్లో అచ్చం మహారాణిలా ఉందండి. ఒరేయ్, ఆ ఫోటోలు వీడియోలు చూస్తుంటే వెంటనే దాంతో మాట్లాడాలనుందిరా. ఒకసారి ఫోన్ చేయరాదు? ఇదిగో ఇప్పుడే ఫోన్ చేస్తానమ్మా. హాయ్ నానా. అమ్మా మధు, నీ ఆనందం మా కళ్ళ ముందు కనబడుతున్నట్టు ఉందమ్మా. ఫంక్షన్ బాగా గొప్పగా జరిగింది కదమ్మా? అవును నానా, మాతో పాటు మీరు కూడా ఉండుంటే ఇంకా హ్యాపీగా ఉండేది నానా. ఆయన్ని అందరూ పొగడ్తలతో ముంచెత్తారు. మీ అల్లుడు గారు కూడా అందరూ అభినందిస్తుంటే చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. ఒకవైపు మీడియా, ఇంటర్వ్యూలు, ప్రశ్నలు అని ఒక్కటే హడావిడి. లోటల్లా మీరు అత్తయ్య మావయ్య వాళ్ళు ఇక్కడ లేకపోవడమే నాన్న. ఈ జ్ఞాపకం ప్రత్యేకంగా మీకు మాత్రమే ఉండాలని రాజా అలా ప్లాన్ చేశాడమ్మా. మేము ప్రత్యేకంగా అక్కడ లేకపోయినా నువ్వు పంపిన వీడియోలు చూస్తుంటే మేము అక్కడే ఉన్నట్టుందమ్మా. ఒకసారి అల్లుడి గారికి ఫోన్ ఇయ్యమ్మా, కంగ్రాట్స్ చెప్తాను. మేము ఇంకా ఫంక్షన్ హాల్లోనే ఉన్నాం నాన్న. ఆయన ఇంకా అందరితో మాట్లాడుతున్నారు. సరే సరేనమ్మా, ఫ్రీ అయ్యాక ఫోన్ చేయించు. ఏమండి, ఫోన్ ఇవ్వండి. అమ్మా మధు, నువ్వున్న చోట పనోళ్ళు ఎవరైనా ఉంటే అర్జెంటుగా దిష్టి తీయించుకోవే. ఇక్కడేదో నాకు అవార్డు ఇచ్చినట్టు నేను దిష్టి తీయించుకోవడం ఏంటమ్మా? నిన్న బట్టల్లో చూస్తుంటే మహారాణిలా ఉన్నావు మధు. నా దిష్టే తగిలెట్టుంది. నువ్వు ఊరుకో అమ్మా. ఈ ఊర్లో నాకన్నా గొప్ప అందగత్తులు మంచి మంచి డ్రెస్లు వేసుకుని తిరుగుతున్నారు. వాళ్ళ గురించి నాకెందుకు బాధ? వాళ్ళ గురించి వాళ్ళ అమ్మలు బాధపడతారు, కానీ నువ్వు మాత్రం దిష్టి తీయించుకోవే. ఎంతసేపు మీరే మాట్లాడుతుంటే ఎలాగే? ఫోన్ ఎట్టివు. ఏమే రాక్షసి, పండగ చేసుకుంటున్నట్టున్నావుగా? అవునే అలివేని, నువ్వు కూడా ఇక్కడ ఉండుంటే ఇద్దరం కలిసి డాన్స్ చేసుండేవాళ్ళం. పక్కన మొగుడుంటే నాతో ఎలా వేస్తావే డాన్సులు? బెంగళూరు వెళ్ళారుగా, ఆ పక్కనే మైసూర్ ప్యాలెస్ ఉంటుంది. ఇద్దరూ సరదాగా వెళ్ళి ఓ పాట పాటరండి. నువ్వు ఇలానే మాట్లాడుకుంటూ మైసూర్ ప్యాలెస్ కి వచ్చేవే, మా వెనకాలండి డాన్స్లు ఆడదువు. నేను డాన్స్లాడే టైం అయిపోయింది గాని మీరాడండి. ఇప్పుడు ఫోన్లు చూస్తుంటే ఒక్కొక్కళ్ళు హీరో హీరోయిన్ల కంటే బాగా ఆడుతున్నారుగా. అలాగే మీరు కూడా ఆడి ఒక వీడియో తీయండి. అక్క, నిన్ను బావని రీల్స్ చేయమంటుంది. ఫోన్ ఇలా అక్క, ఫంక్షన్ అయిపోయింది కదా అని నీ ముగ్గురికి అవార్డు వచ్చిన సంతోషంలో నేను పంపిన లిస్ట్ మర్చిపోకు. నీ ముగ్గురితో బిజీ అని, కొనడానికి టైం లేదని అవార్డు మాత్రమే పట్టుకొచ్చా అనుకో, ఆ తర్వాత నీకుంటుంది టార్చర్. ఏయ్, నోరు మొయ్యవే. వేళకోవడానికైనా ఒక హద్దు ఉండాలి. ఇందులో వేళకోవడమే ఉందమ్మా. మా అక్కని నేను అడుగుతున్నాను. ఏమక్క, నేను నిన్ను అడగకూడదా? నేను నాకు కావాల్సింది తీసుకురమ్మని చెప్పానని అమ్మ నిన్నటి నుండి చివాట్లు పెడుతోంది. నేను అడగకూడదా నిన్ను? నిన్ను అడగకపోతే ఇంకెవరిని అడుగుతాను? నువ్వు అడిగినవన్నీ మర్చిపోకుండా తప్పకుండా తీసుకొస్తానే. దాని గురించి నువ్వు ఏం బెంగ పెట్టుకోకు. అది మా అక్క మధు అంటే. చాలే సంబరం, ఇలా ఇవ్వు ఫోను. అది అలానే అంటుంది గాని నువ్వేం పట్టించుకోకే. అబ్బాయి పనుల హడావిడిలో ఉంటాడు. అబ్బాయిని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తగా రండి. సరేలేవే, నువ్వు ఊరికే నా క్లాసులు తీసుకోకు. అది కాదే, పెళ్ళయిన తర్వాత అత్తవారింటికి తీసుకురావడానికి అన్ని తిప్పలు పడి తీసుకురావాల్సి వచ్చింది నీ మొగుణ్ణి. షాపింగ్లు అవి ఇవి అంటూ అంత ఓపిగ్గా ఎక్కడ తిరుగుతారే? అందుకే చెప్తున్నాను, ఇబ్బంది పెట్టకుండా ఉండు. సర్లేవే, నేను రూమ్కి వెళ్ళాక మళ్ళీ చేస్తాను. అమ్మ వాళ్ళకి చెప్పే ఉంటాను. సరే. హలో సార్. ఫోన్ తీయడానికి ఏంట్రా ఇంతసేపు? అది అడగడానికే ఫోన్ చేస్తారా సార్? ఎక్కడున్నావురా? ఇక్కడే ఉన్నాను సార్, ఆఫీస్లో. ఫంక్షన్ అయిపోయిందా సార్? అయిపోయింది. నేను ఇమ్మీడియట్గా బయలుదేరిపోవాలి. 1 అవర్లో ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్కి టికెట్ బుక్ చేయి. అంత అర్జెంట్గా ఎందుకు సార్? కొంచెం రిలాక్స్ అయి బయలుదేరొచ్చుగా. సలహాలు ఇవ్వకుండా చెప్పిన పని చెయ్యి. ఓకే సార్,
నేను చెక్ చేసి చెప్తాను. చెక్ చేసి కాదు, టికెట్ బుక్ చేసి చెప్పు. పెద్ద బాస్ ఏమో ఇంకో ప్రోగ్రాం పెట్టాడు, ఈ బాస్ ఏమో అర్జెంటుగా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమంటున్నాడు. ఏం చేయాలి? పెద్ద బాస్కి ఫోన్ చేసి అడుగుతాను. ఏంటి సార్, ఇవాళ బయలుదేరిపోతున్నారా? అవును కోటప్ప. థ్యాంక్ యూ సార్. ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటి? యాక్చువల్గా బెంగళూరు నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు మా అమ్మా నాన్నలకి చెల్లికి కొన్ని గిఫ్ట్లు బట్టలు షాపింగ్ చేద్దాం అనుకున్నాను. అలాగే సిటీ కూడా చూడాలనుకున్నాను. సిటీ చూడకపోయినా పర్వాలేదు, కనీసం షాపింగ్ అయినా చేసుకొని ఆ తర్వాత బయలుదేరదామండి. సరే చూద్దాం. ఫ్లైట్ టైమింగ్స్ని బట్టి వెళ్తూ వెళ్తూ షాపింగ్ చేసుకుని వెళ్దాం. ఎన్నింటికి బుక్ చేసావురా? అసలు బుక్ అయ్యాయా లేదని అడగకుండా ఎన్నింటికి బుక్ చేసావు అని అడుగుతున్నారేంటి సార్? సొల్లాపి విషయం చెప్పు. మీ బ్యాడ్ లక్ సార్. వీకెండ్ అవ్వడం వల్ల అనుకుంటాను ఏ ఫ్లైట్స్ నుండి టికెట్స్ అవైలబుల్ లేవు సార్. టుమారో మార్నింగ్కి ఉన్నాయి సార్. చేయమంటే రేపు బ్రేక్ఫాస్ట్ తర్వాత ఫ్లైట్కి బుక్ చేస్తాను. 2 టికెట్సే కదరా, ఎక్కడైనా అడ్జస్ట్ అవుతుందేమో చూడరా. అదేమైనా ట్రావెల్ బస్సా సార్? డ్రైవర్కి ఫోన్ చేసి ఏ క్యాబిన్ దగ్గర అడ్జస్ట్ చేయమని అడగడానికి? ఫ్లైట్ సార్. కష్టమంటావారా? కష్టం కాదు సార్, ఇంపాసిబుల్ అంటున్నాను. రేపటికి బుక్ చేయాలన్నా ఇప్పుడే చెప్పాలి సార్. సరే చెప్తా. నాకు ఏమైందండి? ఇవాళకి ఫ్లైట్ టికెట్స్ దొరకలేదంట. సరే పద, నువ్వు షాపింగ్ చేయాలన్నావు కదా, అవన్నీ చూసుకుని తర్వాత చూద్దాం. ఈ ఆడాళ్ళందరికీ శతకోటి వందనాలు చేసుకోవాలరా బాబు. ఎలా రెడీ అవుతారో, ఎలా మెయింటైన్ చేస్తారో అంతు చిక్కని ప్రశ్న. ఇన్నాళ్ళు వచ్చేసి ప్రతోడు ఆడాళ్ళు తయారయ్యే దాని గురించి రకరకాలుగా జోకులేస్తుంటే మనం చదువుతూనో వింటూనో ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం. ఆడవేషం వేసుకుని తయారవుతుంటే ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళు రెడీ అవ్వడానికి ఎందుకింత టైం పడుతుందా అని. ఇవాళ్టితో వచ్చిన పని అయిపోతుంది. మీరు చాలా పెద్ద తప్పు చేశారు. నువ్వు కూడా ఏంటి దేవకి? మరేంటండి, నా కొడుకు కార్యానికి నేను లేకపోతే ఎలా చెప్పండి? అది కూడా ఈ ఇంటి వారసుడికి సంబంధించిన కార్యం కదండి. అలాంటి కార్యాన్ని అక్కడెక్కడో ఏర్పాటు చేయడం తప్పు. ఇంకేమీ ఆలోచించకుండా అవన్నీ క్యాన్సిల్ చేయించి వాళ్ళని వెంటనే ఇంటికి రమ్మని చెప్పండి. అదేం కుదరదు. ఎక్కడున్నా వాళ్ళు హ్యాపీగా ఉండడం ముఖ్యం. ఇంకా మనం పాత పద్ధతులు పట్టుకుని మాట్లాడడం కరెక్ట్ కాదు దేవకి. పిల్లల మనసుకు తగ్గట్టు కాలాన్ని బట్టి మారుతూ ఉండాలి. ఇంకా ఎక్కడ ఆలోచిస్తున్నారు దేవకి? మీరేం ఆలోచించకండి. అక్కడ ఫస్ట్ నైట్కి అన్ని ఏర్పాట్లు చేసేశారు. ఫస్ట్ నైట్ అక్కడే జరుగుతుంది. శారీస్ చూపించండి. ఇది అత్తయ్యకి ఎలా ఉంటుంది? అమ్మకా? మీ అమ్మగారికి అనగానే మొహంలో ఆనందం చూడండి. ఇది బానే ఉంది. ఇంకా 2 చూద్దాం. ఆ 2వ వరుసలో 3వది, అలాగే ఆ పక్కన పైన ఉంది చూడండి, అది. ఇది బాగుంటుంది కదా? ఫస్ట్ చాయిస్ బెస్ట్ చాయిస్ అంటారు. సరేలే, ఇదే తీసుకో. అలాగే బామ్మగారికి అమ్మ వాళ్ళకి కూడా తీసుకుంటాను. సరే చూపించండి. గౌరీ అక్కకి
అయిపోయింది. ఇక బిల్ చేద్దాం పదండి. అదేంటి నువ్వు తీసుకోవా? నాకే వద్దు. అందరికీ తీసుకొని నువ్వు తీసుకోకపోతే ఎలా? పర్లేదు. సరే అయితే మీరే సెలెక్ట్ చేయండి. అరే నాకు సెలెక్షన్ రాదు. అయితే నాకొద్దు. ఇది ఓకేనా? సూపర్ గా ఉంది. పద బిల్ చేద్దాం. నీ మొగుడు చేసిన పనికి నువ్విలా షాక్ అయిపోయి కూర్చొనుంటే రేపొద్దున వాడొచ్చేసి అది నెల తప్పిందని చెప్పి ఇంకో షాక్ ఇస్తాడేమోనే. నీ మొగుడు చెప్పిన దాని ప్రకారం వాళ్ళకక్కడ శోభనం ఏర్పాట్లు చేస్తే ఆటోమేటిక్గా వాడు దానికి లొంగిపోతాడు. ఈ కోపతాపాలు ఏమీ పనిచేయవక్కడ. ఒక్కసారి భార్య కొంగుచాటికి వెళ్ళాడా ఇక అమ్మ కాదు కదా. వాళ్ళ జేజం వచ్చినా వాణ్ణి కంట్రోల్ చేయలేరు. నువ్విలా కూర్చుంటే పనులు జరగవు. ఏదో ఒకటి చేసి వాళ్ళని ఇక్కడికి రప్పించు. రప్పించమన్నాను కదా అని వాళ్ళని అత్తారింటి నుంచి రప్పించడానికి నీ తల పగలగొట్టుకున్నట్టు దయచేసి నా తల పగలగొట్టకే. అక్క ఏం చేస్తున్నావురా? ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అక్క. నీకు మళ్ళీ ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? వచ్చిందిరా. మీ బావ కొంప ముంచే పనే చేశాడు. ఇవాళ నైట్ వాళ్ళిద్దరికీ అక్కడే తొలిరేయికి ఏర్పాట్లు చేశారట. తొలిరేయికి ఏర్పాట్లు చేశాడా? అవునరా. ఇందాక నేను ఇండైరెక్ట్ గా రూథర్తో పనుంది, వాణ్ణి పిలిపించండి అని అడిగాను. అప్పుడు ఆయనే అక్కడ జరుగుతుంది మొత్తం చెప్పేశారు. ఆ మాటల సందర్భంగానే ఈ తొలిరేయి విషయం కూడా చెప్పారు. పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోతోందనిపిస్తోందిరా. నాకు అదే అనిపిస్తుందక్క. వీళ్ళున్న స్పీడ్ చూస్తుంటే వీళ్ళకి తొలిరేయి ఏర్పాట్లు చేయకపోయినా ఈ రాత్రికి ఇక్కడే ఉంటే కూడా తొలిరేయి జరిగిపోతుందనిపిస్తుందక్క. అలా చెప్పడానికి నీకు సిగ్గుగా లేదంట్రా? ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నావా? మొత్తం నీ చేతగాంతనం వల్లే ఇంత దూరం వచ్చింది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నువ్వేమైనా చెయ్యి. నువ్వు ఏం చేసినా ఎందుకిలా చేశావని నేను అడగను. ఇమ్మీడియట్గా వాళ్ళు హైదరాబాద్ బయలుదేరి రావాలి. ఏం చేసినా పర్వాలేదా అక్క? చెప్తున్నాను కదరా, నువ్వు ఏం చేసినా పర్లేదు. సరే, ఇక నేను చూసుకుంటానక్క. మేడం, నాకు చాలా హ్యాపీగా ఉంది. అనుకున్నది అనుకున్నట్టు చేయగలిగాను. అదే సార్, మీ ప్రోగ్రామ్స్ అన్నీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మేనేజ్ చేయగలిగాను. ఇంకొకటి మిగిలింది సార్, అది కూడా ఫినిష్ అయిపోతే నా పని పూర్తయిపోతుంది. ఇంకేం మిగిలింది? మీకు సెండ్ ఆఫ్ ఇవ్వాలి కదా సార్, దాని గురించి అంటున్నాను. అదిగో అక్కడున్నాడు కదా, ఫిట్గా జిమ్ బాడీ వేసుకుని వాడే. నువ్వేం కంగారు పడకు బ్రదర్, వాడి సంగతి మేం చూసుకుంటాం. జస్ట్ కాలు చెయ్యి విరిగి విరగనట్టు విరిచేస్తే చాలు. ఇంకొకటి, అక్కడ పింక్ క్యాప్ పెట్టుకునుందే, దాని పేరు రోసి. దాన్ని మాత్రం అస్సలు వదలొద్దు. ఓకే బ్రదర్, మేం చూసుకుంటాం. సార్, ఎలాగో సిటీలోకి వచ్చేసాం. ఇక్కడ దగ్గరలో ఒక ఫేమస్ ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది. వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం. పదండి సార్. రండి సార్. ఏంటి? వదిలో.
1 wicket out. ప్లీజ్ కూతురన్నా ఓడియమ్మ మగోడా చూసేసారు. చంపేసింద్రో రాక్షసి. కావాలని ఎందుకు కొడుతున్నావు? సారీ. బావ ఏర్పాటు చేసిన ఫస్ట్ నైట్ ని ఎలా అయినా ఆపమన్నావు. ఆపాను. ఇప్పటికిప్పుడు వాళ్ళు బయలుదేరి ఇంటికి రావాలి అన్నావు. అది కూడా చేశాను. దానికి సంతోషపడక్క, ఎదురు చూస్తూ ఉండక్క వాళ్ళక్కడ కాలు పెట్టగానే నువ్వు షాక్ అయిపోతావు. నీ తమ్ముడు మామూలోడు కాదు, అక్కకు తగ్గ తమ్ముడని నువ్వే ఒప్పుకుంటావు. సరే అక్క, నేను బయలుదేరుతున్నాను. ఏమంటున్నాడు దేవకి వాడు? ఈసారైనా సక్రమంగా చేశాడంటున్నా లేదా? వాడి మాటలు చూస్తుంటే ఏదో చేసినట్టే ఉన్నాడమ్మా, కానీ ఏం చేశాడో మాత్రం చెప్పట్లేదు. సర్ప్రైజ్ అంటున్నాడు. వాళ్ళు బయలుదేరి వస్తున్నారట. పోన్లే దేవకి, వీడొట్టి తింగరోడు, వీడేం చేస్తాళ్లే అనుకున్నాను. మొత్తానికి వీడు కూడా ఏదో ఒకటి సాధించినట్టే ఉన్నాడు. పెద్ద ప్రమాదం జరగకుండా ఆపాడు. వస్తున్నారు కదా దేవకి, చూద్దాం వాడేం చేశాడో. ఇంకో ముఖ్యమైన విషయం దేవకి, ఎలాగూ నీ మొగుడు శోభనం గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి వీళ్ళింటికి తిరిగొచ్చాక నీ మొగుడు ఆ రామచంద్ర రమణి కలిసి దీని గురించే మాట్లాడుకుంటారేమో అనిపిస్తుంది. నందు అవార్డు తీసుకొచ్చేశాడు, అందరం సంతోషంగా ఉన్నాం. ఈ సంతోషంలో ఆ కార్యం కూడా జరిపించేస్తే ఒక పని అయిపోతుంది అని అనుకోవచ్చు దేవకి. మళ్ళీ ముహూర్తాలు అవి చూస్తారేమో. వాటిని ఎలా చెడగొట్టాలో ఆలోచించాలి మనం. ఇక్కడ ఎలా చెడగొట్టాలో మనం చూసుకోవచ్చమ్మా, కానీ అక్కడ వాడేం చేసి చెడగొట్టాడో అర్థం కావడం లేదు. ఏం చేస్తే ఏంటి దేవకి, నువ్వు అనుకున్నది చేశాడు, వస్తున్నాడు కదా. ఏం చేశాడో తెలుస్తుంది కదా, చూద్దాం ఉండు. రే, ఏంట్రా చూపు? నాకేదో కాళ్ళు చేతులు పర్మనెంట్ గా పోయినట్టు అంత జాలిగా చూస్తున్నావు. మీ దగ్గర జీతం తీసుకుంటూ ఆ మాత్రం జాలి చూపించకపోతే బాగోదు కదా సార్. పైగా పెద్ద బాసు నాకీ మంత్ నుంచి 10,000 జీతం కూడా పెంచారు. ఏంటి, నీకు 10,000 జీతం పెంచారా? అంత కుళ్ళుకుంటారేంటి సార్? మీ జీతానికి నేనే పోటీ పడట్లేదులేండి. ఏదో నా కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వాలని పెద్ద బాసు జీతం పెంచారు. నువ్వు అంతగా ఏం కష్టపడిపోయావని జీతం పెంచారా ఆయన? కష్టపడకపోవడమేంటి సార్, ఓవర్ టైం చేస్తుంటేను. నువ్వు ఓవర్ టైం ఏం చేస్తున్నావురా? ఓవర్ యాక్షన్ తప్ప. మీరు చేస్తున్నావని నేను చేస్తున్నానని చెప్పకండి. మీ ఓవర్ యాక్షన్ కంట్రోల్ చేయడానికి నాకు 10,000 జీతం పెంచారు. మీరు అత్తారింట్లో అతి చేయకుండా చూసుకుంటూ అక్కడ నేను మేనేజ్ చేసినందుకే ఆ హైకు. బాగా మేనేజ్ చేస్తున్నానని రేపో మాపో నన్ను మేనేజింగ్ డైరెక్టర్ని చేసేది సార్ పెద్ద బాసు. ఆ తర్వాత మీరు కొత్త పిఎన్ చూసుకోవాల్సింది. నేను ఓ లేడీ పిఎన్ చూసుకుని ఆమెనే పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతాను. నీకు పెళ్లి ఎలా అవుతుందో నేను చూస్తా. ఈ సాడిజమే వదిలేయండి సార్ ప్లీజ్. నేను సుఖపడితే ఓర్వలేరేంటి సార్ మీరు? నీకు ఆయన 10,000 ఎలా పెంచుతారా? నేను కట్ చేస్తా. సంపాదించే డబ్బులను ఏం చేసుకుంటారు సార్? మీకు ఎలాగో ఎంజాయ్ చేయడం చేత కాదు, నన్ను ఎంజాయ్ చేయనివరా? అయినా జీతం పెంచేది చైర్మన్ గారు, మీకు జీతం ఇచ్చేది కూడా ఆయనే. నా జీతం కోసే రైట్స్ మీకు లేవు. మనం వెళ్ళగానే నాకు ఇంకో 10,000 పెంచేస్తారు. దేనికి పెంచుతారా? ఇక్కడ మేము ఎవరం లేమని
మధు గారితో పిచ్చి వేషాలు వేసి బాధ పెట్టకుండా చూసుకోవడానికే నన్ను పంపారు. మీకోసం ఆడవేషం కూడా కట్టాను. మా నాన్న అనాలరా, ఆయన నిన్ను పాడు చేస్తున్నారు. సర్లేండి, సైలెంట్గా ఉండండి. మేడం గారు వస్తున్నారు. ఇదిగో బాబు, ఈ లగేజ్ కార్లో పెట్టేసి. మేడం అది ఇలా ఇవ్వండి. బాబు ఇది కూడా తీసుకెళ్ళి. అమ్మమ్మ ఒక్క నిమిషం. ఇప్పుడు నెట్టండి అమ్మా. మా ఇంటిలోనా మహాలక్ష్మి నీవే, మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే, సిరులెన్ని ఉన్నా చిరునవ్వు. ఏంట్రా ఈ పిచ్చి పాటలు? ఓ సారీ బాస్, ఇది భార్య వీల్ చైర్ లో ఉంటే మొగుడు పాడే పాట కదా. ఆలయాన వెలసిన ఆ దేవుడి రీతి, ఇల్లాలే ఈ జగత్తికి జీవన జ్యోతి. ఓ మరి పాదైపోయింది కదా సార్. కదిలే కాలమా కాసేపు. ఈ పాటతో అడ్జస్ట్ అవ్వండి సార్. తర్వాత ఆ టైపు పాటలు వచ్చినట్టు నాకు గుర్తులేదు. నేను లేచొచ్చానంటే చంపేస్తాను రా. ఏంటి లేచొస్తారా? ఆవేశంలో రియాలిటీ మర్చిపోతున్నారు. లేచొచ్చే పరిస్థితుల్లో ఉన్నారా మీరు? సమయానికి మధు మేడం లేకపోతే ఆ పోకిరి విధవులు మీ కాళ్ళు చేతులు నరికిస్తుండేవాళ్ళు. మధు మేడం ఫైట్ చేశారు కాబట్టి ఈ మాత్రం డ్యామేజ్ తో బయటపడ్డారు. అసలు నన్ను డ్యామేజ్ చేసిందే ఈ రాక్షసురా. అది తెలీదా నీకు? ఫైట్ లో నేను గమనించలేదు. అసలు ఏం జరిగింది? అయ్యో నేను కావాలని కొట్టలేదన్నయ్య. కట్టుకున్న మొగ్గుడిని ఎవరైనా కావాలని కొడతారా చెప్పండి? కొట్టారండి. మీరు కావాలని కొడితే ఇలా సింపుల్ గా కొడతారా? ఎంతో శ్రద్ధగా బలంగా కొడతారు. మీరు పరిచయమైన రోజు నుంచి నిన్నటి దాకా నేను చూస్తూనే ఉన్నాను కదా. మీరు అర్థం చేసుకున్నంత కూడా ఈయన అర్థం చేసుకోవడం లేదు చూడన్నయ్య. ఈయనని కాపాడడానికి అందుబాటులో ఉన్న జాకీ రాడ్తో ఆ పోకిరి ఎదవల్ని కొట్టబోతుంటే పొరపాటున ఈయనకి తగిలింది. అది నా తప్ప అన్నయ్య? ఖచ్చితంగా కాదు తల్లి. ఫైట్స్ లో అనుకోకుండా ఇలా జరగడం కామన్. పెద్ద పెద్ద హీరోలకే ఫైట్స్ లో నిజంగా దెబ్బలు తగులుతుంటాయి. వాళ్ళంతా ఇలా ఏడుస్తున్నారా? అవతల వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారా? నిన్ను చంపేస్తా. తగిలించుకుని భరించలేక ఏడుస్తుంది నేను. నీకేం తెలుస్తుందిరా? సార్ భర్త అంటే భరించేవాడు. ఈ మాత్రం దెబ్బలు భరించకపోతే ఎలా సార్? అన్నయ్య ఒక్క మాట చెప్పిన బంగారం లాంటి మాట చెప్పావు. ఇన్నేళ్లు మీతో ఉంటూ కూడా ఈ మాత్రం జ్ఞానం ఈయనకు అబ్బలేదేంటన్నయ్య? ఏం చేస్తామమ్మా, పూర్ నాలెడ్జ్. నేను జ్ఞానాన్ని పెంచి ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాను. ఈయనేమో రారు. చూసారా, ఇప్పుడు కూడా పడకుండా పట్టుకుని కాపాడారు. అదే సార్ భార్య అంటే. నిన్ను కాళ్ళు ఇరుగుతాయి. అదే కదిలితే కాళ్ళు ఇరుగుతాయి అంటున్నాను. సరిగా కూర్చోండి, వెళ్దాం. బతుకు చెట్కా బండి లాగమ్మా. ఈ జీవన తరంగాలలో ఆ దేవుడి చదరంగంలో రారా. ఆగండి. అబ్బా తొందరగా రా రమణి. అరే ఎందుకండి ఆ తొందర? ఆగండి. తొందర కాకపోతే మరి ఇంకేటి? రా. అరే రా. అమ్మా నమస్కారం. రండన్నయ్య. రా వదినా. అమ్మాయిలా ఉన్నారు? బాగున్నారు వదినా. అల్లుడి గారు మధు ఎక్కడున్నారంట? ఫోన్ చేశారా? డ్రైవింగ్ లో ఉంటారని ఫోన్ చేసి డిస్టర్బ్ చేయదలుచుకోలేదమ్మా. మీరు తెలుసుకుంటారు కదా, ఈ పాటికి సిటీలోకి ఎంటర్ అయిపోయి ఉంటారమ్మా. వాళ్ళు వస్తున్న సంగతి పక్కన పెడితే మీరు మాత్రం ర్యాకెట్ వేగంతో వచ్చేశారు. పెళ్ళైన ఆడపిల్లకి అత్తారిల్లు పుట్టిల్లు ఒకే ఊళ్ళో ఉంటే ఇదో సౌకర్యం. ఏదైనా విషయం తెలిసేదే ఆలస్యం. కాకి వాలిపోయినట్టు వాలిపోవచ్చు. అత్తయ్య ఏంటా మాటలు? అయ్యో రామా, అంత మాట్లాడకూడని మాటలు నేనేం మాట్లాడాను అల్లుడు గారు? జాగ్రత్త జాగ్రత్త. అక్కడ చూడండి, చూడండి. జాగ్రత్త. ఆ సోఫాలో కూర్చోబెట్టండి. మెల్లిగా మెల్లి మెల్లి.
మెల్లగలడు, జాగ్రత్త. బాసు, కూసాలు కదిలిపోయాయి. దయచేసి వెయిట్ తగ్గించండి. సుమారు క్వింటల్ ఉంటారనుకుంటాను. నీకు మోసే స్టామినా లేక నేను ఎక్కువ బరువు ఉన్నానంటావా గాడిద? గాడిదనే. గాడిద మోసంటే మోసాను కదా. ఇంత ఇల్లు కట్టించి ఒక లిఫ్ట్ పెట్టించలేదు. మీ దుర్మార్గం పాడుగాను. రెస్ట్ తీసుకోండి. బాగా ఆకలేస్తుంది. కిందకి ఏదో ఒకటి తినేసి వస్తాను. అల్లుడు, టేక్ కేర్. ఎనీ హెల్ప్ మీ ఎనీ టైం. పద. అమ్మో, అమ్మో, అయ్యో. మారు వేషం వేసుకుని నన్ను మోసం చేశాడు. చిచి, హనీమూన్ వరకు కలలు కన్నాను. ఈ నికృష్టుడితోటి వీడి కాళ్ళు చేతులు విరిచేయాలి. ఇదేంటి? ఈ టచ్ నేను ఆల్రెడీ ఎక్కడో ఫీల్ అయినట్టుంది. అబ్బా, నడు విరిగిందిరా నాయనా. నడు విరిగింది నాకు. లేపైకి లేస్తా. నడు కలుక్కుమంటుంది. అదేంటి అలా మీద ఏంటి అలా చూస్తున్నావు? మిమ్మల్ని ఎక్కడో చూశాను. వీడికి అనుమానం వచ్చేసినట్టుంది. వీడు గనక నేను ముసలి వేషం వేశానని పసిగట్టాడంటే కొంప కొల్లేరైపోతుంది. నేను ముసలి వేషం వేసుకుని అక్కడికి ఎందుకు వచ్చానని ఆరా తీస్తే గుట్టు రట్టయిపోయే ప్రమాదం ఉంది. ఎక్కడో చూశాను, కానీ ఎక్కడ చూసానో గుర్తుకు రావడం లేదు. ఎక్కడ చూడవేంటయ్యా, నీ పిచ్చి కాకపోతేను. ఎంతో కాలంగా రోజు నన్ను చూస్తూనే ఉన్నావు కదా. అది కాదండి, బాగా క్లోజ్గా ఎక్కడో చూశానండి. అలా చూడకాయ, చిరాగ్గా ఉంది. అది కాదండి, నా బుర్రలో ఏదైనా డౌట్ పడితే అది క్లారిటీ అయ్యేంత వరకు నాకు నిద్ర పట్టించవదు. మిమ్మల్ని ఎక్కడ చూస్తానంటారు? మళ్ళీ అదే అంటావు. నువ్వు రోజు నన్ను చూస్తూనే ఉన్నావు కదా. అలా చూడడం కాదండి, ఇంకోలా ఎలానో చూసినట్టున్నా. నీకు మతిపోయింది. వెళ్ళ. పట్టేస్తా. నువ్వు పట్టుకుంది నా చెయ్యి, వదిలే. చెయ్యి పట్టడం కాదు, గుర్తు పట్టా. చచ్చాన్రా దేవుడా. నేను జనరల్గా ఈ మగ పురుగులను పెద్దగా పట్టించుకోనండి. మీకి గడ్డం ఎప్పుడు ఉంటుందా? అసలు నేను పుట్టడమే గడ్డంతో పుట్టానయ్యా. అయినా గడ్డాలను మగాళ్ళు అంతా ఒకేలా ఉంటారు. కన్ఫ్యూజ్ అవ్వకు. లేదండి, ఐ సా సమ్వేర్ దిస్ బ్లడీ ఫేస్. ఇదిగో, నీకు బుర్ర సరిగ్గా పనిచేస్తున్నట్లేదు. వెళ్ళి రెస్ట్ తీసుకో. ఈ డౌట్ తీరకపోతే నాకు నిద్ర పట్టించావదండి. ఐ కాంట్. ఈ ఫేస్ ని ఎక్కడో చూశాను. ఇక చూడు. మాయల పక్కిలా ఇలా మాయమైపోయాడేంటి? సిల్లీ ఫెలో. ఎక్కడో ఈ ఫేస్ ని చూశానే. ఏంటి నాన్న ఇది? హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఇద్దరు ఇలా డల్ అయిపోయారు. మీ నాన్నగారు ఆ సంతోషం కోసమే పరిగెట్టుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడ మీ అత్తయ్య గారు, అమ్మగారు. రమణి, నువ్వు ఆగు. అమ్మా మధు, అమ్మాయికి పెళ్లి చేసి పంపాక తనతో అత్తారింటి గురించి ఆరా తీయడం సంస్కారం కాదు, పద్ధతి కాదు. కానీ కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదనుకుంటాను. అడిగి తెలుసుకోవడానికి ఇప్పుడేం సమస్యలున్నాయి నాన్నా? లేవని నువ్వంటున్నావే గాని పరిస్థితులు అలా కనిపించడం లేదు కదమ్మా. ఇప్పుడేమైంది నాన్నా? ఏం జరుగుతుందో చెప్పమనే నిన్ను అడుగుతున్నావే. ఆ పెద్ద ఆవిడ మనసులో ఏదో పెట్టేసుకుంది.
ముందు మాకు పెద్దగా అనిపించలేదు, కానీ నిన్ను అల్లుణ్ణి ఇంటికి తీసుకెళ్లిన రోజు నుంచి ఈ రోజు దాకా ఆవిడ మాటల్ని ప్రవర్తనని గమనిస్తూనే ఉన్నాం. మీ అత్తయ్య మామయ్యలతో సమస్య ఏం లేదు, కానీ పెద్దావిడ మాత్రం ప్రతి సందర్భంలో ఏదో ఒక మాట అంటూనే ఉంది. మీరింటికొచ్చినప్పుడేమో చిరుగు పొరుగు ఉన్నారని కూడా ఆలోచించకుండా చిన్న ఫ్యాన్ విషయంలోనే ఎన్నో మాటలంది. ఆ తర్వాత ఫంక్షన్లో గొడవ. అవన్నీ అప్పుడే సమసిపోయాయి కదమ్మా, ఇంకా అవే ఆలోచిస్తున్నారా మీరు? సమసిపోయాయని నువ్వంటున్నావమ్మా, కానీ పెద్దావిడి మాటల్లో జరిగిపోయిన దాని గురించి కూడా నిన్ను నిందిస్తుంది కదా. మేము పార్టీ నుండి బయలుదేరి వెళ్ళిపోయాక కూడా ఏదో ప్రాబ్లం అయినట్టుంది. ఆ విషయం కూడా నువ్వు మాతో చెప్పలేదు. అదేం లేదు నాన్న, శృతి విషయంలో నేనే చిన్న మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను. తనకి ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ. ఇప్పుడు కూడా తన ఇంట్లో లేదు చూడండి. ఆ అమ్మాయి అలా పెరిగింది, నేనే అపార్థం చేసుకున్నాను. సారీ చెప్పి సాల్వ్ చేసేసాను. ఆ పెద్దావిడికి నీ మీదో మా మీదో చిన్న కోపం ఉన్నట్టుంది. నువ్వు కొన్ని విషయాలు ఆలోచించి మాట్లాడు మధు. అలాగే అమ్మా, మీరివన్నీ బుర్రలోంచి తీసేయండి. తల్లిదండ్రులుగా మేము నీ అంత తేలిగ్గా తీసుకోలేం కదమ్మా. మా భయాలు మాకుంటాయి. ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, మేము మాట్లాడి సర్ది చెప్తాం. అయ్యో నానా, మీరు కంగారులో చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. అసలంత ప్రాబ్లమే లేదు. మేం భయపడతావనో బాధపడతావనో నువ్వు మా నుండి కొంత నిజం దాస్తున్నావేమో అని అనుమానంగా ఉంది మధు. అమ్మా, నీకు భలే అనుమానాలు వస్తాయి నా మీద. ప్లీజ్ అమ్మా, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు. పెద్దావిడ నిన్ను ఇబ్బంది పెడుతుందా? నాన్న, బామ్మగారి మాట తీరే అంతా. ఆవిడ అందరితో అలానే కదా మాట్లాడతారు. మావయ్య గారికి బామ్మగారికి అయితే గంటకోసారి వాదనలు జరుగుతుంటాయి, కానీ ఎవ్వరం సీరియస్ గా తీసుకోము. కొంతమందికి అదో చాదస్తం. మళ్ళీ మా అందరితో బానే ఉంటుంది. మీరవేం పట్టించుకోకండి. నువ్వు చెప్పేది కూడా కరెక్టేలే అమ్మా. ఒక్కోసారి ఆవిడ మాట్లాడే తప్పని తెలియకుండా మాట్లాడేస్తుంది. సరే అమ్మా, నువ్వు మాత్రం అన్నీ సర్దుకొని నీ కాపురాన్ని చక్కదిద్దుకో. మాకదే సంతోషం. నా గురించి తెలీదా నాన్న మీకు? తెలుసమ్మా, ఆ నమ్మకంతోనే మేము తిరిగి వెళ్తున్నాం. అమ్మా, ఒకసారి అల్లుడి గారు కనబడి బయలుదేరుతాం. అలాగే నాన్న, రండి రండి. చూసావాక, ఇన్నాళ్ళు నన్ను ఒక బుర్ర తక్కువ వెదవగాను పనికి మాలిన వాడిలాగాను ట్రీట్ చేశారు కదా. నేనేంటో నా ప్రతాపమేంటో ఇప్పుడు చూశారు కదా. నెత్తి మీద జుట్టు చూసి బుర్రని, ఆగిపోయిన వాచ్ని చూసి టైంని ఎప్పుడు అంచనా వేయకూడదు. నన్ను ఇన్నాళ్ళు చాలా తక్కువగా అంచనా వేశారు. తాడి తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడు ఉంటాడు అనడానికి నాలాంటి వాడే బెస్ట్ ఎగ్జాంపుల్ అక్క. పోన్లేరా, ఇన్నాళ్ళకైనా నువ్వేంటో నిరూపించుకున్నావు. అక్క కోసం సారీ తెచ్చాను, కానీ అక్క ఎక్కడుందో ఎలా ఉందో ఆచూకీ మాత్రం తెలీదు. హ్యాపీగా ఉన్న మా ఫ్యామిలీలో అక్క తొందరపాటు నిర్ణయం వల్ల ఇలాంటి ఒక డిస్టర్బెన్స్ వచ్చేసింది. ఒకే ఊళ్ళో ఉంటున్నా అక్కని మాత్రం చూడలేకపోతున్నా. ఏంటో ఈ పరిస్థితి. మధు, నిన్నే. హలో మధు. ఏం చేస్తున్నారు మీరు? మంచినీళ్ళు కావాలంటే నన్ను పిలవచ్చు కదా. 10 సార్లు పిలిచాను, నువ్వేదో ఆలోచనలో ఉన్నట్టున్నావు. నేను పిలిచినా పట్టించుకోలేదు. అయ్యో సారీ అండి, వినపడలేదు. ఈ గదిలో నువ్వు నేను తప్ప ఎవరూ లేరు.
ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా లేదు. ఇంత ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉన్న గదిలో కూడా నేనంత గట్టిగా పిలుస్తున్నా వినపడినంత ఆలోచనలేంటి? బెంగళూరులో షాపింగ్ చేసినప్పుడు అందరితో పాటు మా అక్క కూడా తీసుకున్నాను. అత్తే వాళ్ళకి, మా పేరెంట్స్కి అందరికీ ఇవ్వగలుగుతాను, కానీ మా అక్క కోసం తీసుకొచ్చిన శారీ ఇవ్వాలంటే మా అక్క ఎక్కడుంటుందో తెలియట్లేదు. అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందా అని నాకే తెలియకుండా ఆలోచనలో మునిగిపోయాను. మీరు పిలిచింది నిజంగానే వినపడలేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పెళ్లిపీటల దాకా వచ్చే వరకు మా అక్క ప్రేమ విషయం గాని, మీతో పెళ్లికి సుముఖంగా లేని విషయం గాని ఎందుకు చెప్పలేదో ఇప్పటికే అర్థం కావట్లేదు. ప్రేమించే టైంలో పెద్దవాళ్ళకి చెప్పడానికి ఎవరికైనా భయం ఉంటుంది, అది సహజమే. కానీ ఇంట్లో వాళ్ళు సంబంధం చూసి కుదిర్చే టైంలో మా అమ్మ నాన్నలకి చెప్పడానికి ధైర్యం సరిపోకపోయినా నాకు మా నాయనమ్మకో చెప్పుండొచ్చు కదా. ఖచ్చితంగా మా అక్క పారిపోవడానికి ఎవరో ప్రేరేపించుంటారు. అలా చేసిందెవరో తెలియాలి. ఇప్పుడు పొరపాటుగా నా కాలు చెయ్యి ఫ్రాక్చర్ చేసింది. అదే వీళ్ళక్క పెళ్లిపీటల మీదకి రాకుండా అట్నుంచటే పారిపోవడానికి కారణం నేనేనని తెలిస్తే ఈ రాక్షసికున్న కోపానికి నిజంగానే నా కాలు చెయ్యి విరిచేస్తుందేమో. మా అక్క వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇంతవరకు ఎవరిని కమ్యూనికేట్ చేయలేదు, ఇంటికి వచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. కనీసం నన్ను కలవడానికి కానీ, నాకు కాల్ చేయడానికి కానీ ట్రై చేసినట్టు లేదు. అక్క అడ్రస్ ఎలా తెలుసుకోవాలో దిక్కు తోచట్లేదు. సరే సర్లే, నాకు బాగా ఆకలేస్తుంది. తినడానికి ఏమైనా తీసుకొచ్చి పెడతావా? సరే. నందు, నీకు ఈ టైం కల్లా ఆకలి అవుతుందని తెలిసే తీసుకొచ్చాను నాన్న. నేను తినిపిస్తాలే, నువ్వు కూర్చో. ఒక్క నిమిషం అత్తయ్య, భోంచేసే ముందు ఆయన టాబ్లెట్ వేసుకోవాలి. అది వేసుకున్న 10 నిమిషాల తర్వాత తినాలి. అమ్మా, తను తినిపిస్తుందిలే, నువ్వు వెళ్ళు. ఏం పర్లేదు నాన్న, 10 నిమిషాలు ఆగి తినిపించి వెళ్తాను. నీకంత శ్రమ ఎందుకమ్మా? తనుంది కదా, తను తినిపిస్తుందిలే. పాపం, తనకి నీకు తినిపించడం అలవాట్లేదు కదా నాన్న, ఇబ్బంది పడుతుందేమో. నేనుండి తినిపించి వెళ్తానులే. తనకేం ఇబ్బంది లేదమ్మా. అన్నీ నీకు అర్థం కావు నాన్నా. మీ పెళ్ళే ఇంకా 2 వారాలు కూడా కాలేదు, అప్పుడే ఇలా తినిపించడం లాంటివంటే ఇబ్బంది పడుతుంది. తను చెప్పుకోలేదు పాపం. నాకేం ఇబ్బంది లేదత్తయ్య. అయినా ఇలా తినిపించడం మాకు కొత్తేం కాదు. మా ఇంట్లో మేము కూర్చొని భోంచేసేటప్పుడు ఒకసారి ప్లేట్లో చెయ్యి పెట్టం, అమ్మని కలిపి తినిపించమంటాం, లేదా నానమ్మని కలిపి తినిపించమంటాం. ఇది అలవాటే అత్తయ్య మాకు. నువ్వు భోజనం చేసావమ్మా? లేదు నాన్న, నువ్వు తినకుండా నేను ఎప్పుడైనా తిన్నానా? నీకు తినిపించి వెళ్దామని వచ్చాను. ఎలాగూ మధు తినిపిస్తుందని చెప్తున్నావు కదా. సరే నాన్న, టైం అవుతుంది, నువ్వు భోంచేయి. అమ్మ మధు, నందు సరిగ్గా తినడు, కడుపు నిండా తినేలాగా నువ్వే చూసుకోవాలి. తింటానులేమ్మా, బాగా ఆకలిగా ఉంది, మొత్తం తినేస్తాను. నేను చూసుకుంటానులేండి అత్తయ్య. ఇందులో ఒక్క మెతుకొదిలా నేను వదలను, నోట్లో వేసి కుక్కుతాను. ఆకలిస్తుంది, తినిపించు. సూప్ తాగించమంటారా? నువ్వు వెళ్ళి భోంచేయమ్మా.
లేట్ అవుతుంది. ఎక్కువ వేడిగా ఉంది, తర్వాత తాగుతానులే. సరే నాన్న. అయ్యో దేవకి, దేవకి ఆగు, ఆగు, దేవకి ఆగు. అక్క ఆగక్క, ఆగు. కొట్టి కొట్టి చంపేస్తావా అక్క? అంత తప్పు నేనేం చేశానక్క? ఏం తప్పు చేసావా? నేనన్నట్టే జరిగేలా చేసావు కదరా. నువ్వేం మాట్లాడుతున్నావో, ఏం జరిగిందో నాకేం అర్థం కావట్లేదక్క. నువ్వు కొట్టిన దెబ్బలకి నా ఫ్యూజులు ఎగిరిపోయాయి. నాకు తెలియకుండా బాక్సింగ్ ఏమైనా నేర్చుకున్నావా అక్క? అంత బలంగా కొట్టావు. నోరు తెరిచావంటే చంపి పడేస్తాను. చూసి రమ్మంటే కాల్చొచ్చాడన్నట్టు చేసావు కదరా. అక్కడ ఏ కార్యక్రమం జరగకుండా ఆపి వెంటనే వాళ్ళు తిరుగు ప్రయాణమయ్యేలా చూడరా అంటే రౌడీలతో మాట్లాడి గొడవ క్రియేట్ చేసి ఓవర్ చేసావు. నేనేదైతే జరగకూడదని భయపడ్డానో అదే జరిగేలా చేసావు. ఇప్పుడు ఏమైంది దేవకి? ఇందాక నందుకి భోజనం తీసుకెళ్లాను. చేతికి గాయం అవ్వడం వల్ల తినలేవు, నేను తినిపిస్తాను నాన్న అన్నాను. దానికి వాడు నా మొహం మీదే మధు తినిపిస్తుందిలేమ్మా అన్నాడు. ఆ మాట వినగానే నా గుండె ముక్కలైనంత పనైంది. అసలు తల్లిగా నా చేతులతో భోజనం తినడం కంటే తన చేతులతో తినాలనుకుంటున్నాను అని నాతోనే చెప్పినప్పుడే అర్థమవుతుంది కదా వాడా పిల్లకి ఎంత దగ్గరైపోతున్నాడని. ఒరే బుర్ర తక్కువ వెదవా, ఏదైనా ఒక పని చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించాలి కదరా. ఇప్పుడు చూడు, నువ్వు నీ బుర్ర తక్కువతనంతో అక్కడెక్కడో మొదలుపెట్టిన గొడవ ఇప్పుడు ఎంత దూరం వచ్చిందో. ఊరికే బుర్ర తక్కువ వెదవా అని అనకమ్మా. నేను బుర్ర తక్కువ వెదవ అయితే నువ్వెవరమ్మా? అయినా ఇలా జరుగుతుందని నేనేమైనా కలగన్నానా? అక్కడ గొడవ చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చేలా చేయాలనుకున్నాను. దానికి వాళ్ళిద్దరూ దగ్గరవడానికి ఇదంతా చేసినట్టు అంటారేంటి? రేయ్